హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు బాడీ పౌడర్ ప్లస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరియు ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బాడీ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి సంక దగ్గర, నెక్ దగ్గర మనము కుట్టు వేసుకోవాలి. ఇది నెక్ అనమాట, నేను కుట్టేది. సో నెక్ ప్లస్ ఆర్మ్ హోల్. ఓకేనా? ఇవి రెండు మనం లోపల వైపుకి ఈ విధంగా మనము కుట్టు వేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు దీనికి ఏం పీస్ లేం కాబట్టి, బాడీ కాబట్టి, సో ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సో మనం ఆల్రెడీ ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదండి. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టికి ఇప్పుడు మనకు దీంట్లోనే ఉక్స్ పట్టి, కాజా పట్టి వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనం కాటు పెట్టుకున్నాం కదా, ఆ కాటు ప్రకారం మనము ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఉక్స్ పట్టి మనకు రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కాజా పట్టి కుట్టుకుందాము. సో ఇలాగ కాజా పట్టి కూడా మనము కుట్టు వేసేసుకోవాలి, స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా రెండు మనకు రెడీ అయిపోయింది అనమాట బ్యాక్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కుట్టుకుందాము. ఒక కుట్టు మనం కింద అంచున ఒక కుట్టు వేసుకుందాము. సో మనకు బ్యాక్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఫ్రంట్ కూడా ఇదే విధంగా మనం లోపల వైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మొత్తము సంక దగ్గర ప్లస్ నెక్ దగ్గర అన్నమాట. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ పీసు. సో మనం జాయిన్ చేసుకున్నాక నడుము ఎంత ఉందో చూసుకొని మనము ఎంతవరకు అవసరం ఉంటుందో మనకు శంఖ దగ్గర కూడా కొలత తీసుకొని మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకొని, ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి నేను స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒకవైపే మనము కుట్టుకోవాలి ఈ విధంగా, ఇంకో వైపు వచ్చేసరికి మనం తర్వాత కుట్టాలి. సో మనకు బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద బాటమ్ అన్నమాట ఇది. సో ముందుగా లైనింగ్ ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి మొత్తము. ఆ తర్వాత మనం దీనికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి, కుచ్చుళ్ళు కుట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఒకటే లెంత్తో మనము ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళి మనకు మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనకు కింద వైపు ఫోల్డ్ చేసుకొని ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇది కూడా మనకు ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు పై క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ రెండు పెట్టి మనం జాయిన్ చేసేసుకోవాలన్నమాట.
సో ఇలాగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం బాడీ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకవైపు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, సో రెండో వైపు ఈ విధంగా కుట్టేటప్పుడు మనకు కవర్ అయిపోద్ది. సో ఈ చివరి వరకు ఈ విధంగా మనము కుట్టు వేసుకోవాలి. తర్వాత పైన కూడా స్టిఫ్నెస్ కోసము ఇంకో కుట్టు వేసుకోవాలి. తర్వాత మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సైడ్ మొత్తం కరెక్ట్గా సరిపెట్టుకొని ఆ తర్వాత నీట్గా మనము జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత సో ఇంకో కుట్టు కూడా మనము వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము లైనింగ్ పీస్ మెయిన్ పీస్ మీద మనం జాయిన్ చేసుకొని తర్వాత ఈ విధంగా మనం కటింగ్ చేసుకొని తర్వాత తిప్పించి మనం కుట్టుకోవాలన్నమాట. పైన స్టిచ్ చేసుకోవాలి. పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ మనము మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో డాట్స్ పట్టేసుకోవాలండి. తర్వాత చూడండి ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని మన ఫ్రంట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాక్ స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ కూడా ఇదే విధంగా మనము జాయింట్ చూడండి ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి ఇచ్చాం కదా మన ఎక్స్ట్రా క్లాత్, అక్కడి నుంచి నెక్ వరకు ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి మనము. అంటే తిప్పించేద్దాం అన్నమాట మొత్తము. ఓకేనా? సో ఇలాగా పై వైపున తిప్పించి మొత్తము ఉక్స్ పట్టి దగ్గర నుంచి నెక్ దగ్గరికి మనము స్టిచ్ చేసుకోవాలి పై కుట్టు. ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం పీస్ కూడా ఇదే విధంగా మనం కుట్టుకోవాలి. తర్వాత డాట్స్ పట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఉక్స్ పట్టి, ఓకేనా, దీంట్లో మనం ఎక్స్ట్రా వదులుకున్న క్లాత్ని మనం ఉక్స్ పట్టి కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి. సో ఇలాగా స్టిచ్ చేసుకున్న పీసుల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనము దీన్ని షోల్డర్ జాయిన్ చేసేసుకుందాము.
ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము. నేను ఒక 1/4 ఇంచ్ వదులుకున్నాను కదా, ఆ 1/4 ఇంచ్ వరకు ఈ విధంగా కుట్టుకొని తిరిగి తిప్పించి మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగ కుట్టుకొని ఇంకో పీస్ కూడా ఎక్స్ట్రా పీస్ని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇప్పుడు నేను లేస్ వేస్తున్నాను, స్టోన్ లేస్ పైన నెక్కి అంతా చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ లేస్, లేకపోతే మన సూది విరిగిపోతుంది. మీకు చూపించడానికి కొంచెం నేను కుడుతున్నాను, తర్వాత నేను మొత్తం స్టిచ్ చేసుకుంటాను. సో ఇదే విధంగా మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము. ఈ విధంగా చెక్ చేసుకోవాలి ముందు మనము. ఇప్పుడు ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ స్లీవ్ కూడా మనము కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం కింద వైపున మనం ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకొని పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఎంతవరకు కావాలో అంతవరకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు జాయిన్ చేసేద్దాం మనము. ఈ విధంగా మనము హ్యాండ్స్ నుంచి బాడీ దాకా కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఇక్కడికి ఆపేసుకోవాలి మనం కుట్టు. సో మన డ్రెస్కి మనం ఎలా కుడతామో ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బాక్స్ లాగా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము సేమ్ డ్రెస్కి అయితే ఎలా కుడతామో అదే విధంగా ఇక్కడ కూడా కుట్టుకోవాలి. బాక్స్ లాగా రావాలన్నమాట మనకు. సో పై వైపును కూడా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇదే విధంగా లేస్ మొత్తం పెట్టి టాప్ కుట్టేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్, టేక్ కేర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, బాయ్.